నీలాతో కఠిన మనసు కరిగించుకుందాము. అన్ని పాపములను విడచి ఆత్మను పొందుదాము. ఆత్మను పొందుదాము. ఆత్మను పొందుదాము. దేవరాజా పుత్రులమై తేజరిల్లుదాము. కన్నీళ్లతో కఠిన మనసు కలిగించుకుందాం. కన్నీటికి జవాబు ఉంది. నీలో వేదన తీరిపోవును. రాహేలు గర్భాన్ని తెరిచాడని, రెక్కా గర్భాన్ని తెరిచాడని ఇలాగూ ఆమె నమ్మింది. తన గర్భాన్ని కూడా ఆయన మాత్రమే తెరవగలడు. ఆయన మాత్రమే తనకు బిడ్డలను ఇవ్వగలడు. ఆయన మాత్రమే తన సమస్యను పరిష్కరించగలడు. ఆయన మాత్రమే తన నిందకు ప్రతిగా ఖ్యాతిని కీర్తిని ఇవ్వగలడు అని ఆమె నమ్మి, ఎవరైతే ఇవ్వగలరో ఆ దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆమె పట్టుదలతో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మాత్రమే కదులుతూ ఉన్నాయి. ఆమె మత్తురాలయ్యేమో అనుకుంటున్నాడు. కానీ ఆమె ప్రార్థన ఎవరికి వినపడుతుంది? దేవునికి వినపడుతుంది. ఆమె దేవుని దగ్గర పట్టు కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. గుట్టు కలిగి ఉన్నట్లుగా గట్టుండాలి. ఉండాలా వద్దా? పొలానికి ఏముండాలి? గట్టుండాలి. కుటుంబానికి ఏముండాలి? గుట్టు ఉండాలి. ప్రార్థనకి ఏముండాలి? పట్టు ఉండాలి. సంఘానికి ఏముండాలి? కట్టుబాటు అనేది ఉండాలి అని దైవజనులు కూడా మనకు నేర్పించిన వారై ఉన్నారు. కాబట్టి ఈమైతే గుట్టు కలిగినదిగా కనబడుతుంది. పిల్లల తనకు పిల్లలు లేరు అని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పుకుని ఆడట్లేదండి. భర్త దగ్గర పంతం పట్టలేదు. కానీ ఎవరి దగ్గర పట్టుదల కలిగింది? దేవుని దగ్గర. సిలోహులో